అందరికీ ప్రైజ్ లార్డ్. ఈ మీటింగ్ లో వచ్చిన మీ అందరికీ శుభాభివందనాలు. దిలీప్ సారీ సుజాత స్టార్టింగ్ ప్రేజ్ చేస్తారు. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ అందరికీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రార్థన పూర్వకంగా మనం ఇక కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. మహాగణుడవు, సర్వోన్నతుడవు, సర్వశక్తిమంతుడవు, గొప్ప దేవుడు ప్రభ, పరిశుద్ధుడవు 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 నా తండ్రి. నిత్యము ప్రభ స్తుతి గానముల మీద ఆసీనుడవైన నా తండ్రి నీకు వందనాలయ్యా. ప్రభ తండ్రి కెరూబుల సెరువుల స్తుతి గానములతో ప్రభ తండ్రి మహా ఆనందంలో ప్రభ అగ్నిమయమైన ప్రభ తండ్రి మహిమలో నివసించిన తండ్రి నీకే వందనాలు చెల్లిస్తున్నాం. నీకు స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభ. ఇంత మంచి సమయం మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. దినమంతా కూడా నీకు కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు ప్రభా. ప్రతి విషయంలో మాకు మీరు సహాయం చేస్తున్నారు. అనుదినము ప్రభ మా ప్రార్థనలు ఆలకిస్తూ మమ్మల్ని ప్రభ సజీవ లెక్కలు నిలబెడుతున్న మా దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాం నా తండ్రి. నీకు గొప్ప కృపను బట్టి ప్రభ మేము ఏమి చెల్లించలేము నాయన. నీ యొక్క ప్రేమను బట్టి నీకు వందనాలు. అనుదినము ప్రభ నూతనమైన వాత్సల్యముతో మమ్మల్ని ప్రేమిస్తున్న దేవుడవు ప్రభ నా తండ్రి. అన్ని అర్హతలు ప్రభ కోల్పోయిన వారం నాయన, కానీ మమ్మల్ని ప్రభ మీరు ఎంతగానో దీవించి ఎంతగానో ప్రేమించి ప్రభ మా సమీపమునకు మీరు వచ్చి ప్రభ మమ్మల్ని ప్రభ ఉద్ధరిస్తున్నారు, ఆదరిస్తున్నారు ప్రభ. మా విషయంలో ప్రభ మీరు గొప్ప కార్యములను ప్రభ గొప్ప తలంపులను కలిగి ఉన్నారు నాయన. నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభ. నీకు గొప్ప ప్రేమ కొరకే నా తండ్రి ప్రభ నీకు వేలాది వేల వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇక మీటింగ్ లో ఆరాధనలో ప్రభ వాక్యం చెప్పనైన బిడ్డను ప్రభ మీకు సిలువ చాటం మరుగుపరచుకోనండి నా ప్రభ నా తండ్రి. నీ యొక్క వాక్యంను ప్రభ ఆ యొక్క మరుగై ఉన్న మన్నాను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరి హృదయంలో తట్టండి నా తండ్రి. ప్రతి ఒక్కరిని బలపరచండి, ప్రతి ఒక్కరిని ఉజ్జీవపరచండి. జీవింపు చేయ ఆత్మను మాలో ప్రభ పంపించమని ప్రార్థిస్తున్నాం ప్రభ. పరిశుద్ధాత్మ శక్తి చేత అభిషేకించండి. ప్రతి ఒక్కరిని ప్రభ జ్యోతుల వలె వెలుగుటకు ప్రభా నీకు కృప చూపించండి ప్రభ. ఆరిపోతున్న సంఘస్థులను ప్రభ, కుటుంబీకులను, మా ఇరుగు పొరుగు వారిని, మా బంధుమిత్రులందరినీ కూడా ఉజ్జీవపరచండి నాయన నా తండ్రి. మా యొక్క ప్రార్థనలు విజ్ఞాపనలో ప్రభ మీరు తోడై ఉన్నందుకు, ప్రతి ప్రార్థనకు చెవియొగ్గినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభ. రానైన బిడ్డలందరినీ బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. రాలేకపోయిన బిడ్డలను కూడా ప్రభ మీరు జ్ఞాపకం చేసుకోనండి. వారి యొక్క అవసరతలు తీర్చండి. వారి యొక్క టెక్నికల్ ప్రాబ్లమ్స్ ని ప్రభ మీరు సరిచేయండి నా తండ్రి ప్రభ. రావాలనే ఆసక్తిని ప్రభ వారిలో కలుగ చేయండి నా ప్రభ. ఒక్కరోజు కూడా తప్పిపోకుండా అనుదినము నా తండ్రి నీ యొక్క వాక్య ధ్యానంలో ప్రభ నా తండ్రి యొక్క నూతన ఆనందంను పొందుటకు ప్రతి ఒక్క బిడ్డను మీరు ఉజ్జీవపరచండి. ఈ రాత్రి కాలమందు ప్రభ వచ్చిన బిడ్డలందరినీ బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ, సమస్త ఘనత మహిమ ప్రభావంలో మీ యొక్క పరిశుద్ధ నామంకి చెల్లిస్తూ, యేసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్ అక్క. దిలీప్ బ్రదర్ పాట పాడతారు. ప్రైజ్ లార్డ్ బ్రదర్. అక్క ప్రైజ్ లార్డ్ అక్క పాడుతున్నా. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున. నీ పరిచర్యను తుదముట్టించుటే నా నియమమాయనే. నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతేనే. నీ పరిచర్యను తుదముట్టించుటే నా నియమమాయనే. నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతేనే.
ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున నేనెందుకని నీ సొత్తుగా మారితిని. నీ శ్రమలలో పాలొందుటయే నా దర్శనమాయనే, నా తనువందున శ్రమలు సహించి నీ వారసుడానైతిని. నీ శ్రమలలో పాలొందుటయే నా దర్శనమాయనే, నా తనువందున శ్రమలు సహించి నీ వారసుడానైతిని. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున నేనెందుకని నీ సొత్తుగా మారితిని. నీలో నేనుండుటే, నాలో నీ ఉండుటే నా ఆత్మీయ అనుభవమే, పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందేదా. నీలో నేనుండుటే, నాలో నీ ఉండుటే నా ఆత్మీయ అనుభవమే, పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందేదా. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమ. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమ. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తముచే
కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నేనెందుకని నీ సొత్తుగా మారితిని. హల్లెలూయా. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ బ్రదర్. పరిశుధార బ్రదర్ వాక్యం షేర్ చేస్తారు. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ అక్క, అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు వర్షం బాగా పడతా ఉంది. నేను హడావిడిగా రావడం జరిగింది, అందుకే టైం లేకపోవడం వల్ల వీడియో సెటప్ చేసుకోలేకపోయాను. ఈ వాక్యాన్ని మనం ఆడియోలోనే కంటిన్యూ చేస్తాము. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో చేరొచ్చిన మీ అందరికీ వందనాలు, శుభములు. చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుంటాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కనికరము కృప కలిగిన మా దేవ, మా ప్రభువ, మీ ఘనమైన అత్యున్నతమైన అతి శ్రేష్టమైన నామను బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఆకాశం మహాకాశములు పట్టజాలని గొప్ప దేవుడవు, అద్వితీయుడవు, ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు ప్రభువ, మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలం నుంచి నైనా ఇంతవరకు మీ కృపలో మమ్మల్ని కాచి కాపాడుతూ వచ్చినందుకే వందనాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి, సాయంత్రకాల సమయంలో నీ సన్నిధిలో ఈ రీతిగానైనా గడిపేటువంటి కృపను మీరు మాకు అనుగ్రహించినందుకే వందనాలు చెల్లిస్తున్నాం. నా తండ్రి యొక్క కూడికలో ఇంతవరకు మీరు సహాయపడుతూ వచ్చారు, పాటల ద్వారా మహిం పొందుతూ వచ్చారని నమ్ముతున్నాం ప్రభా. ఈ సమయంలో తండ్రి నైనా నీ వాక్యాన్ని మేము ధ్యానించబోతుండగా సహాయపడండి, కృప చూపించండి. ఏ రీతిగానైనా మీకు యోగ్యమైన రీతిలో మేము ఈ లోకంలో జీవించాలో ప్రభా, మీరేనైనా మీ వాక్యం ద్వారా మాకు తెలియజేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ సమయంలో నా ప్రభా, నీ పక్షంగా నా తండ్రినైనా వాక్యాన్ని పంచుకొని నన్ను మీరు జ్ఞాపకం చేసుకోనండి. మీ సిలువ చాటును మరుగుపరచండి, మీ ఆత్మతో నింపండి. నా నోటిని మీ బొరగా వాడుకొని మీరే మాట్లాడి మీరే మహిమ పొందమని ప్రార్థిస్తున్నాను. ఆ సమస్త ప్రవర్తన అంతటి యందు ప్రభా మీ అధికారాన్ని ఒప్పుకుంటున్నాను తండ్రి. మీరేనైనా నాలో ఉండి మా అందరితోనూ మాట్లాడమని సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ముందున్న సమయం అంతా కూడా ప్రభా మాకు మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా చేయమని మమ్మల్ని అందరినీ కూడా నీ కృపగల స్థలకు అప్పగించుకుంటూ మీ కృపను కోరుతూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు మనం దేవుని వాక్యాన్ని మీకా గ్రంథం నుండి ధ్యానించుకుంటాము. మీకా గ్రంథము 6వ అధ్యాయము 1 నుండి 8వ వచనం వరకు. ఇక్కడ జరుగుతున్న ఈ సంభాషణని, ఇక్కడ జరుగుతున్న ఈ యొక్క సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. మీకా గ్రంథం 6వ అధ్యాయము 1వ వచనం నుండి 8వ వచనం వరకు. ఇక్కడ దేవుడు మనుషులతో, ప్రాముఖ్యంగా ఇశ్రాయేల్ ప్రజలతో ఆయన వ్యాజ్యం పెట్టుకుంటున్నాడు, ఆయన వ్యాజ్యం ఆడుతున్నాడు. ఏమని వ్యాజ్యం ఆడుతున్నాడో మనం ఈ వచనాల్లో చూస్తాము. ఆయన ఏమని వ్యాజ్యం ఆడుతున్నాడో ఈ వాక్యం భాగంలో మనము వివరించుకునే వారంగా ఉంటాం. మీకా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం కనుక మనం చదివితే అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోవా సెలవిచ్చు మాట ఆలకించుడి, నీవు వచ్చి పర్వతములను సాక్ష్యము పెట్టి వ్యాజ్యమాడుము, కొండలకు నీ స్వరము వినబడనిమ్ము. తన జనుల మీద యెహోవాకు వాద్యము కలదు, ఆయన ఇశ్రాయేలుల మీద వాద్యమాడుచున్నాడు. నిశ్చలములై భూమికి పునాదులుగా ఉన్న పర్వతములారా, యెహోవా ఆడు వాద్యము ఆలకించుడి. దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమనంటే ఆయన ఇశ్రాయేలు ప్రజలతో చెబుతున్నాడు ఏమని, నీ వచ్చి పర్వతములను సాక్ష్యముగా పెట్టి నాతో వాద్యమాడు, పర్వతాలని సాక్ష్యంగా పెట్టి వాద్యమాడమంటున్నాడు. కొండలకి నీ స్వరం వినబడని అంటున్నాడు. తర్వాత ఆయన ఏమంటున్నాడు అంటే, యెహోవా తన జనుల మీద యెహోవాకు వ్యాజ్యం కలదు. ఎందుకంటే దేవునికి తన జనుల మీద వ్యాజ్యం ఉందంట. అంటే వారు ఆయనకి ఏదో చేస్తూ వచ్చారు, వారు ఆయనకి తగినట్లుగా చేయలేదు. అందుకే వారిని బట్టి దేవుడు వ్యాజ్యం ఆడుతున్నాడు. ఆయన ఇశ్రాయేలు మీద వ్యాజ్యం ఆడుచున్నాడు. నిశ్చలములై భూమికి పునాదులుగా ఉన్న పర్వతములారా, యెహోవా ఆడు వాద్యము ఆలకించుడి. పునాదులుగా ఉన్న పర్వతాలతోటి, కొండల్ని సాక్షిగా పెట్టి దేవుడు మానవులతో, అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలతోటి వ్యాజ్యం ఆడుతున్నాడు. ఏమని ఆడుతున్నాడంటే 3వ వచనంలో, నా జనులారా, నేను మీకేమి చేసితని, మిమ్మల్ని ఎలాగో ఆయాసపరిచితని అది నాతో చెప్పుడి. ఆయన మొదటగా అడుగుతుంది ఏంటంటే, నేను మీకు ఏం చేశాను, మిమ్మల్ని ఎలాగో ఆయాసపరిచాను, అది నాతో చెప్పండి. అంటే ఆయన యొక్క ఉద్దేశం ఏంటిది? ఇశ్రాయేలు ప్రజలు దేవుడు మమ్మల్ని బాధ పెడుతున్నాడు, దేవుడు మమ్మల్ని దుఃఖ పెడుతున్నాడు అని అనుకుంటూ ఉన్నారు. అంతే కదా దాని అర్థం. నేను మీకేమి చేస్తే మిమ్మల్ని ఎలాగ ఆయాసపరిచితిని అంటే వాళ్ళు ఏమనుకుంటున్నాడో దేవుడు చెబుతున్నాడు. అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు, దేవుడు మాకు అన్యాయం చేశాడు, దేవుడు మాకేదో అక్రమం చేశాడు, దేవుడు మమ్మల్ని పట్టించుకోలేదు, అదే రీతిగా దేవుడు మమ్మల్ని కష్టాలకు అప్పగించాడు, శ్రమలకు అప్పగించాడు, దేవుడు మాకు దుఃఖాన్ని మిగిల్చాడు అని అనుకుంటూ ఉన్నారు.
వారి వారి పరిస్థితుల్ని బట్టి. అయితే దేవుడు అంటున్నాడు, నా జనులారా అంటే నాకు సంబంధించినటువంటి వారు. నేను మీకు ఏం చేశాను, మిమ్మల్ని ఎలా గాయపరిచానో నాకు కొంచెం చెప్తారా అని దేవుడు అడుగుతున్నాడు. ఆ తర్వాత దేవుడు చెబుతున్నాడు, ఐగుప్తు దేశంలో నుండి నేను మిమ్మల్ని రప్పించి తిని, దాసగృహంలో నుండి మిమ్మల్ని విమోచించి తిని, మిమ్మల్ని నడిపించుటకై మోషే, అహరోను, మిర్యాములను పంపించి తిని. ఐగుప్తు దేశంలో మీరున్నారు, బానిసత్వంలో మీరున్నారు, శ్రమలో మీరున్నారు, ఎంతో భయంకరమైనటువంటి అవమానాల మధ్యలో, శ్రమల మధ్యలో, ఆ ఐగుప్తీయుల చేత అసహించుకోబడుతూ అటువంటి పరిస్థితుల్లో మీరుంటే నేను మిమ్మల్ని బయటకు రప్పించాను. అక్కడి నుంచి బయటికి రప్పించాను. దాస గృహంలో నుండి మిమ్మల్ని విమోచించాను. మిమ్మల్ని నేను విమోచిస్తూ వచ్చాను. మిమ్మల్ని నడిపించడానికి నాయకుల్ని నేను నియమించాను. మీ కొరకే మార్గదర్శకుల్ని నియమించాను. మిమ్మల్ని ఆ శ్రమ నుంచి నేను విడిపించాను అని దేవుడు చెబుతున్నాడు. నేను మిమ్మల్ని విమోచించిన వాడిని కదా, నేను మిమ్మల్ని రక్షించిన వాడిని కదా, నేను మిమ్మల్ని నడిపించిన వాడిని కదా అని దేవుడు ఇక్కడ తన ప్రజలకు తెలియజేస్తున్నాడు, జ్ఞాపకం చేస్తున్నాడు. 5వ వచనంలో దేవుడు ఏం చెబుతున్నాడు అంటే, నా జనులారా, యెహోవా నీతి కార్యములను మీరు గ్రహించినట్లు మోయాబు రాజైన బాలాకు యోచించిన దాన్ని బెయోరు కుమారుడైన బిలాము అతనికి ప్రత్యుత్తరముగా చెప్పిన మాటలను షిత్తీము మొదలుకొని గిల్గాల్ వరకును జరిగిన వాటిని మనస్సునకు తెచ్చుకొనుడి. అదే దేవుడు అదే జనులతో చెబుతున్నాడు. ఏమని ఈసారి ఏం చెబుతున్నాడు? నా జనులారా, యెహోవా నీతి కార్యములను మీరు గ్రహించున్నట్లు. అంటే యెహోవా ఎటువంటి నీతి కలిగిన వాడో, ఎటువంటి నీతి కార్యములు ఆయన చేయగలిగినటువంటి వాడో మీరు గ్రహించాలని ఏం చేశాడంట, బాలాకు యోచించిన దానికి బిలాముకు అతను ప్రత్యుత్తరగా చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకోండి. అంటే ఇది ఎప్పుడు జరుగుతుంది? బిలాము ఆ అవతల యోర్దాన్ నది అవతల బిలాము ఏం చేయబోయాడు? శపించబోయాడు. బాలాకి ఏం చేశాడు? ఎదురుగా వచ్చి పోరాడే ధైర్యం లేక బిలామును పట్టుకొని వచ్చాడు, శపించాలని చూశాడు. అయితే దేవుడు ఏం చేశాడు? ఇశ్రాయేలు మీదకి వచ్చే ప్రతి శాపాన్ని ఆయన ఆశీర్వాదంగా మారుస్తూ వచ్చాడు కదా. అదే ఆశీర్వాదంగా మారుస్తూ వచ్చాడు. బాలాకు శపించమని చెప్తే బిలాం ఏం చెప్పాడు? నా వల్ల కాదు, ఏమని శపించాలి నేను, వాళ్ళని ఏమని నేను భయపెట్టాలి అని రీతిగా బిలాము చెబుతూ వస్తాడు. అంటే ఆయన నీతి కలిగినటువంటి వాడు, తన ప్రజల్ని కాపాడేటువంటి వాడు అనే విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అక్కడే ఇంకో సంఘటన కూడా జరిగింది. ఏంటి? తన ప్రజలను కాపాడిన దేవుడే, తన నిబంధనలు ఉన్న ప్రజలను కాపాడిన దేవుడే ఆ ప్రజల్ని తిరిగి మళ్ళీ శిక్షిస్తాడు. ఎందుకు? బిలాము దేవుని ప్రవక్త, దేవుని మాట వినాలి, దేవునికి లోబడాలి. కానీ ఏం చేశాడు? అతను నీతి తప్పి డబ్బుల కోసము దురాశకు పోయి ఇశ్రాయేలు ప్రజల్ని అన్యాయంగా ఆయన శపించాలనుకున్నాడు. దేవుడు అతని యొక్క శాపాన్ని పారనివ్వలేదు. అదే ఇశ్రాయేలు ప్రజలు మోయాబీ స్త్రీలతో వ్యభిచారం చేస్తే దేవుడు ఏం చేశాడు? వాళ్ళని మొత్తాడు. అంటే వాళ్ళ నుంచి కాపాడాను కాబట్టి వాళ్ళు ఏం తప్పు చేసినా నేను సహించేవాడిని కాదు, నేను న్యాయంగా ఉంటాను, నేను నీతిగా ఉంటాను. వాళ్ళని ఏ బిలాం అయితే శపించాలని చూసి దాన్ని ఆశీర్వాదంగా మార్చాడో అదే బిలాం ఆలోచన బట్టి బాలాకు, అదే బిలాము చెప్పిన ఆలోచన బట్టి బాలాకు ఆ మోయాబు స్త్రీలందరినీ పంపించినప్పుడు వాళ్ళు వ్యభిచారం చేసినప్పుడు దేవుడు అదే ఇశ్రాయేలు ప్రజలను శిక్షించాడు. ఆయన నీతి కలిగినటువంటి వాడనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. షిత్తీము మొదలుకొని గిల్గాల్ వరకును జరిగిన వాటిని మనస్సుకు తెచ్చుకొనిడి. షిత్తీం అంటే వాళ్ళు యోర్దాన్ దాటిన తర్వాత వచ్చిన మొదటి ప్రదేశం. గిల్గాల్ అంటే వాళ్ళు పంచుకున్నటువంటి ఆ కనాను దేశంలో వాగ్దాన భూమిలో చివరి ప్రదేశం. ఈ మధ్యలో దేవుడు ఏమేమి కార్యాలు చేశాడో అవన్నీ మీరు మనస్సుకు తెచ్చుకోండి. దేవుడు ఏం చెబుతున్నాడు? మీరు నేను దుఃఖపెట్టాను అంటున్నారు కదా, నేను మిమ్మల్ని ఆయాసపరిచానని చెబుతున్నారు కదా, ఏ రీతిగా నేను ఆయాసపరిచానో, ఏ రీతిగా మిమ్మల్ని దుఃఖపెట్టానో నాకు చెప్పండి కొంచెం అని దేవుడు ఇశ్రాయేలు ప్రజల పక్షంగా ఏదైతే చేస్తూ వచ్చాడో, ఏవైతే జరిగిస్తూ వచ్చాడో అవన్నీ ఆయన వివరించి చెబుతున్నాడు వాళ్ళకి. నేను మిమ్మల్ని ఈ రీతిగా నడిపించాను, మీరు ఒకప్పుడు ఇలా ఉండేవాళ్ళు, ఇలా నడిపించాను, ఈ రీతిగా మిమ్మల్ని కాపాడాను, ఈ రీతిగా మిమ్మల్ని సంరక్షించాను, మీ పక్షంగా ఎన్నో గొప్ప కార్యాలు చేశానని వాళ్ళకి జ్ఞాపకం చేస్తే ఇప్పుడు వాళ్ళు ఏం చెబుతున్నారంటే 5వ వచనంలో మనుషులు, 6వ వచనంలో మనుషులు ఏం చెబుతున్నారు అనంటే, ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శింతును. ఇప్పుడు మనుషులు అనుకుంటాను, ఓ దేవుడు ఇంత గొప్ప కార్యాలు నా పక్షంగా చేశాడు కదా, ఇప్పుడు ఏమనుకుంటున్నారు వాళ్ళు, ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శింతును. ఇప్పుడు దేవుడు మన కొరకు ఇంత చేశాడు కదా, మేము ఏమి ఇవ్వాలి, ఏం తీసుకొని రావాలి దేవుని కొరకు, ఇంతగా మా పక్షంగా కార్యాలు చేసిన దేవునికి మేము ఏమి ఇవ్వాలి, అదే వాళ్ళ ఆలోచన ఇక్కడ.
ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శించును, ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారం చేతును, దహన బలులను ఏడాది దూడలను అర్పించి దర్శింతునా, వేల కొలది పొట్టేళ్లను వేలాది నదులంతా విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగజేయునా, నా అతిక్రమమునకై నా జ్యేష్ఠ పుత్రుని నేనిత్తునా, నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేనిత్తునా. ఇప్పుడు వీళ్ళు ఏం చెబుతున్నారు చూడండి. దేవుడు చెప్పిన దేవుడు చేసిన కార్యాలన్నీ దేవుడు తన జనుల పక్షంగా ఆయన చేస్తూ వచ్చిన ఆ కార్యాలన్నీ దేవుడు వివరించిన తర్వాత వాళ్ళు ఏం చెబుతున్నారు, దేవుడు ఇంతగా మా పక్షంగా చేసాడు కదా, ఇప్పుడు మేము దేవుని ఎలా దర్శించాలి? అవునుగా, దేవుడు ఇంత కార్యాలు చేశాడు కదా, మరి మేము దేవునికి ఏమి ఇవ్వాలి? వాళ్ళ ఆలోచన అది. దేవుడు ఇన్ని చేశాడు కదా, ఇన్ని చేసిన దేవునికి ఏమి ఇస్తే సరిపోతుంది అంటే వాళ్ళు దేవునికి ఏదో ఇస్తే చాలులే అనే ఆలోచనకు వచ్చారు. దేవునికి ఇన్ని కార్యాలు మన కొరకు చేశాడు కదా, ఆయన ఏదో ఆశించి చేసి ఉంటాడులే, ఆయన ఆశించకపోతే ఎందుకు చేస్తాడు, ఏమి ఇవ్వాలి ఆయనకి? ఇప్పుడు ఏమి ఇవ్వాలి? ఆయన దగ్గరికి ఎలా వెళ్ళాలి? దహన బలులు ఏడాది దూడలు అర్పించి దర్శిస్తే సరిపోతుందా? వేల కొలది పొట్టేళ్ళు వేలాది నదులంతా విస్తారమైన తైలము ఆయనకు సంతోషాన్ని ఇస్తాయా? నేను చేసిన అతిక్రమాలకి అదే కదా అన్నారు. ఏం చెప్పారు వాళ్ళు? నా జనులారా మీకేమి చేస్తే మిమ్మల్ని ఎలాగో ఆయాసపరిచితారు అన్నాడు. అంటే వాళ్ళ అవిధేయతను, నేను చేసిన ఈ అవిధేయతకు ఏమిది? నా అతిక్రమం నా జ్యేష్ఠ పుత్రుని ఇస్తే సరిపోతుందా? నా పాప పరిహారానికై నా గర్భఫలాన్ని ఇస్తే సరిపోతుందా? అంటే దేవుడికి ఏమిస్తే దేవుడు సంతోషిస్తాడు, ఏమిస్తే దేవుడు ఆనందిస్తాడు, ఏమిస్తే దేవునికి సరిపోతుంది, ఏ రీతిగా నేను దేవుని దగ్గరికి వెళ్ళాలి, ఏం తీసుకొని వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అనేటువంటి ఆలోచన ఇప్పుడు వీళ్ళు కలిగి ఉన్నారు. దేవుడు చేసిన కార్యాలు జ్ఞాపకం చేసిన తర్వాత వీళ్ళకి వచ్చిన ఆలోచన ఇది, దేవుడికి ఏమి ఇష్టము, దేవుడికి ఏమి ఇవ్వాలి, దేవుని ఎలా సంతోషపరచాలి అని ఆలోచిస్తున్నప్పుడు దేవుడు చెబుతున్నాడు 8వ వచనంలో. ఏం చెబుతున్నాడు దేవుడు? మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. ఏం చెబుతున్నాడంటే ఏది ఉత్తమము అంటే అన్నిటికంటే గొప్పది, అది నీకు ఆల్రెడీ తెలియజేయబడింది. నీకు ఇంతకు ముందే చెప్పాను. ఏంటంటది? న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఏం కావాలంట దేవునికి? ఏమడుగుతున్నాడు దేవుడు? న్యాయంగా నువ్వు నడుచుకోవాలి, కనికరాన్ని నువ్వు ప్రేమించాలి, దీన మనస్సు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించాలి. ఇది దేవుడు నిన్ను అడుగుతున్నది. అంటే దేవుడే సమాధానం చెబుతున్నాడు. అంటే నేను వేలాది కొలది పొట్టేళ్ల కోసము నేను నిన్ను పిలవలా, నేను వాటి కోసం నేను అవి ఆశించేవాడిని కాదు. నాకు నీ యొక్క జ్యేష్ఠ పుత్రుడు అవసరం లేదు, నాకు నీ గర్భఫలం అవసరం లేదు, నీ దహన బలులు నాకు అవసరం లేదు, నీ ఏడాది దూడలు నాకు అవసరం లేదు, నీ నుంచి నాకు అవసరమైంది ఏదీ లేదు. నేనేం కోరుతున్నాను అనంటే, నేనేం నిన్ను అడుగుతున్నాను అనంటే, న్యాయంగా నడుచుకో, కనికరాన్ని ప్రేమించు, దీన మనస్సు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించు. ఇదే నేను అడుగుతున్నాను తప్ప ఇంతకు మించి నేను ఏమీ మిమ్మల్ని అడగటం లేదు అని దేవుడు తన జనుల నుంచి ఏం ఆశిస్తున్నాడో ఇక్కడ చెబుతున్నాడు దేవుడు. చూడండి, ఈ మీకా గ్రంథం 6వ అధ్యాయము 1 నుండి 8 వచనాలు ఈ యొక్క సందర్భాన్ని ఎందుకు మనం జ్ఞాపకం చేసుకున్నాము అనంటే, ఇది నేడు మన జీవితాలకు కూడా నేడు మన జీవితాలను కూడా ఎంతగానో చూపిస్తుంది. ఇక్కడ మన జీవితాల్లో మనం చేయాల్సింది, ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది, దేవునికి మనం ఇవ్వాల్సింది ఎంతో ఉంది. ఉదాహరణకి మనమే ఉన్నాం, ఆ సందర్భం అయిపోయింది. ఇప్పుడు ఇది వాక్యాన్ని మన జీవితాలకు మనం అప్లై చేసుకుంటే మనమే ఉన్నాం. ఇటువంటి ఆలోచనలు మనకు కూడా వస్తాయి. ఏం ఆలోచనలు? వాళ్ళు చేశారు కదా, ఏం తీసుకొచ్చి నేను దేవుని దర్శించాలి, ఏం తీసుకొని వచ్చి దేవుని సన్నిధి నమస్కారం చేయాలి, ఏం అర్పించాలి అని ఈ రీతిగా ఆలోచన చేస్తూ వచ్చారు కదా. ఈరోజు మన ప్రార్థనలలో, మన సాక్ష్యాలలో, మన హృదయములలో ఇటువంటి ఆలోచనలే ఉంటాయి. ఏం ఆలోచనలు? ఇటువంటి ఆలోచనలు. ఏం ఆలోచనలు అంటే, మన సాక్ష్యం చెప్పమన్నా, ప్రార్థన చేసినా, లేదంటే వాక్యంలో సాక్ష్యం వచ్చినా, ఏదైనా సరే మన హృదయంలో ఇదే ఉంటది. అయ్యో, దేవుడు నా కోసం ఎంత మేలు చేశాడు, నా దేవుడు నా కోసం ఎంత చేశాడు, నా యేసు ప్రభు నా కొరకు ప్రాణం పెట్టాడు, నన్ను ఎంతగానో ప్రేమించాడు, నా కొరకై ఆయన పరలోక రాజ్యాన్ని సిద్ధపరిచాడు, నా కొరకై ఎన్నో శ్రమలు అనుభవించాడు, ఎంతగానో దేవుడు నన్ను ప్రేమిస్తూ వచ్చి నాకు కావాల్సినవన్నీ అనుగ్రహిస్తూ వచ్చాడు. ఈ రోజు నేను ఇలాగున్నానంటే అది దేవుని కృపే కదా, ఆయనే కదా నాకు చేసింది, ఆయనకి ఏమి ఇవ్వాలి నేను, ఆయనకి ఏమి ఇవ్వగలను నేను అనే ఆలోచనలు మన అందరికీ ఉంటాయి. మనం సాక్ష్యం చెప్పిన ఇదే చెబుతాం,
ఎంత దేవుడు నన్ను నడిపించాడంటే, ఎంత దేవుడు నన్ను బలపరిచాడంటే, ఎంత దేవుడు నన్ను ఆదరించాడంటే, ఎంతగా దేవుడు నా పక్షంగా మేలులు చేశాడంటే అనేటువంటి రీతిగా మనం సాక్ష్యాలు చెబుతాం. మన అందరం చెబుతాం. దాంతోపాటు ఏం చెబుతాం, ఏమి ఇవ్వగలం మా దేవునికి అని అంటూ ఉంటాం కదా. అదే దేవుడు అడుగుతున్నాడు. మనం ఏమి ఇవ్వాలో, మనం ఏం చెయ్యాలో దేవుడు ఇక్కడ స్పష్టంగా చెబుతున్నాడు. స్పష్టంగా అడుగుతున్నాడు. ఏం అడుగుతున్నాడు ఆయన? మనం న్యాయంగా నడుచుకోవాలి, న్యాయంగా నడుచుకోవాలి, కనికరాన్ని ప్రేమించాలి, దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించాలి. ఇదే ఆయన మనల్ నుంచి అడుగుతున్నది. మనకు ఉండొచ్చేమో ఆలోచనలు, మనం దేవుని ఏ రీతిగా సంతోష పెట్టాలి అని మనం ఆలోచన చేస్తే, దేవుడు మన నుంచి ఏం అడుగుతున్నాడు అని ఆలోచన చేస్తే, దేవుని ఏ రీతిగా మహింపరచాలి, దేవుని ఏ రీతిగా ఘనపరచాలని మనం ఆలోచన చేస్తే, దేవుడు అడిగేది ఇవే. దేవుడు ఇంతకు మించి అడిగేది అంటూ ఏమీ లేదు. అదే అని అన్నాడు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుతున్నాడు. ఇంతే ఆయన అడిగేది. ఆయన అంతకు మించి అడిగేది ఏమి ఉండదు. ఆయన అడిగేది ఇవే. మనం చేస్తాం ఆర్భాటాలు, హంగులు, కానీ దేవుడు అడిగేది ఇంతే. దేవుడు అడిగేది ఇంతే. ఏమడుగుతున్నాడు దేవుడు? న్యాయంగా నడుచుకోవాలి, కనికరాన్ని ప్రేమించాలి, దీన మనస్సు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించాలి. ఈ 3 విషయాలు దేవుడు అడుగుతున్నాడు. ఈ 3 విషయాలే మనం ఈరోజు ధ్యానిస్తాం. మొట్టమొదటిది ఏంటిది? న్యాయంగా నడుచుకోమని దేవుడు చెబుతున్నాడు. అంటే ఆయన ప్రజలు, ఆయన బిడ్డలు, ఆయన ఏర్పరచుకున్న వాళ్ళు అంతా ఈ లోకమంతా కూడా ఏ రీతిగా ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు అంటే, న్యాయంగా నడుచుకోవాలని ఆశపడుతున్నాడు దేవుడు. మరి న్యాయంగా నడుచుకోవడం అంటే ఏంటిది? న్యాయంగా నడుచుకోవడం అంటే ఏంటిది? ఎలా ఉంటది న్యాయంగా నడుచుకోవడం అని మనం ఆలోచన చేస్తే, ఆ విషయం మీకు అర్థం కావడానికి కొన్ని ఉదాహరణలు చెబుతాను. అప్పుడు మీకు అర్థమవుతుంది ఈజీగా. న్యాయంగా నడుచుకోవటం అంటే ఏంటిది? మనం ఏమనుకుంటాం న్యాయంగా నడుచుకోవటం అంటే? మన ఆలోచనలు ఏముంటాయి తెలుసా? నేను ఎవరికి అన్యాయం చేయట్లేదు, నేను ఉదయం నుంచి సాయంత్రం వరకు నా పని ఏందో నేను చేసుకుంటున్నాను, నా ఇంట్లో నేను ఉంటున్నాను, నా తిండి నేను తింటున్నాను, నేను ఎవరి దగ్గరికి వెళ్ళి ఏ అన్యాయం చేయట్లేదు, నేను ఎవరి దగ్గరికి వెళ్ళి ఎవరిది దోచుకోవటం లేదు, ఎవరిది నేను తీసుకోవటం లేదు, ఎవరికి అన్యాయం నేను చేయట్లేదు అనే ఆలోచన ప్రతి ఒక్కరి హృదయంలో ఉంటది. నేనేం అన్యాయం చేయట్లేదు, న్యాయంగా నడుచుకోవట్లేదంటే అన్యాయంగా ఉన్నట్టే. నేను అదే మాట మనుషులకు చెబితే నేనేం అన్యాయం చేస్తున్నాను, నా కష్టం నేను తింటున్నాను, నా డబ్బులు నేను తింటున్నాను, నా ప్రయాసం నేను పడుతున్నాను, నేను ఎవడికి అన్యాయం చేస్తున్నాను అనేటువంటి మాట రిప్లై వస్తుంది. కానీ వాస్తవానికి చూస్తే ఎందుకు దేవుడు న్యాయంగా నడుచుకోమంటున్నాడు అంటే, అందరూ అన్యాయంగా నడుచుకుంటున్నారు ఈ లోకంలో. అందరూ ఎవరితో చెబుతున్నాడు ఆయన? దేవుని బిడ్డలతో న్యాయంగా నడుచుకోమని చెబుతున్నాడు. దేవుని బిడ్డలతోటే న్యాయంగా నడుచుకోమని చెబుతున్నాడు అంటే, మరి ఇంక లోకం ఎలా ఉంటది? లోకమే అన్యాయంగానే ఉంటది. దేవుని బిడ్డలే అన్యాయంగా నడుస్తున్నప్పుడు లోకం ఎలా ఉంటది? అన్యాయంగానే ఉంటది. ఈ లోకం అంతా కూడా అన్యాయంగానే నడుచుకుంటున్నారు. మరి ఏంది అన్యాయం? ఎలా చేస్తున్నాం అన్యాయం అంటే, కొన్ని ఉదాహరణలు చెబుతాను మనకు అర్థం కావడం కోసం. ఉదాహరణకి మన తల్లో, లేదంటే మన చెల్లో, లేదంటే మన అక్కో మనకున్నారనుకోండి. మన తల్లి, లేదంటే మన అక్క, మన చెల్లి, ఎవరో ఒకరు మనకున్నారనుకోండి. మనం ఏం కోరుకుంటాం? మన తల్లి గాని, మన అక్క గాని, మన చెల్లి గాని రోడ్ల మీద వెళ్ళేటప్పుడు, బయట తిరిగేటప్పుడు ఏ మగవాడు కూడా తప్పుగా ప్రవర్తించకూడదు, తప్పుగా మాట్లాడకూడదు, తప్పుగా చూడకూడదు అని మనం అనుకుంటాం. కానీ అదే మనము మన అక్క గురించి, మన చెల్లి గురించి, మన తల్లి గురించి అదే రీతిగా మనం ఆలోచించిన మనము వేరే వారి చెల్లి గురించి, వేరే వారి అక్క గురించి, వేరే వారి అమ్మ గురించి ఆలోచిస్తారా? ఆలోచించరు. మన వాళ్ళనైతే ఎవరు ఏమనకూడదు, ఎవరు ఏం దూషించకూడదు, ఎవరు ఏం చేయకూడదు. అదే ఎదుటి వాళ్ళనైతే మనం చూడొచ్చు, మనం వాళ్ళని ఏమైనా అనొచ్చు, మనం తప్పుగా మాట్లాడొచ్చు, ఏమైనా చేయొచ్చు. మరి ఇది అన్యాయం కాదా? అన్యాయమే. ఇది ఖచ్చితంగా అన్యాయమే. ఆ తర్వాత చూడండి, మనకి ఒక కొడుకు, అదే రీతిగా ఒక కోడలు, ఒక కొడుకు, ఒక కూతురు, ఇద్దరు ఉన్నారనుకోండి. చూడండి, మన కుమార్తె గురించి మనం ఏం ఆలోచన చేస్తాం? మన కుమార్తె గురించి ఏం ఆలోచన చేస్తాం? కుమార్తె మంచి భర్త రావాలి, భర్త బాగా చూసుకోవాలి అని ఆలోచన చేస్తాం. నా వాయిస్ వినిపిస్తుందా? అన్నా ఓకే అన్న, వినిపిస్తుంది అన్నా. ఓకే ఓకే అన్న, థ్యాంక్స్ అన్న. కరెంట్ పోయింది, వైఫై ఆగిపోయింది. అసలు మనం కంటిన్యూ చేద్దాము. న్యాయంగా నడుచుకునే దాని గురించే మనం మాట్లాడుకుంటా ఉన్నాం. అదే మనకు ఒక కొడుకు ఉన్నాడు అనుకోండి, అదే మనకు ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారనుకోండి, మనం ఏం ఆలోచన చేస్తాం? నా కూతురికి మంచి భర్త రావాలి, బాగా చూసుకోవాలి, బాగా ప్రేమించాలి అని ఆలోచన చేస్తాం. చూడండి, అటు రీతిగా మన కుమార్తె పక్షంగా మనం ఆలోచన చేస్తాం. నా కుమార్తె ఏ కష్టాలు పడకూడదు అని ఆలోచన చేస్తాం.
అది ఆ కుటుంబంలో ఆ కుమార్తె వెళ్ళిన కుటుంబంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయనుకోండి, వాళ్ళ అత్త అది చేయకూడదా, ఇది చేయకూడదా అని అంటూ ఉంటాం. అదే మన కుమారుడికి వచ్చిన భార్య పక్షంగా మనం అదే రీతిగా వ్యవహరిస్తామా? నా కొడుకు నా కోడల్ని బాగా చూసుకోవాలి, నా కోడలికి నేను సహాయం చేయాలి, నా కోడలికి నేను అన్ని ఇవ్వాలి అని అనుకుంటామా? అనుకోరు. మన కుమార్తె పక్షంగానేమో ఒకలాగా ఆలోచిస్తాం, వేరే వాళ్ళ కుమార్తె పక్షంగానేమో ఇంకొక రకంగా ఆలోచిస్తాం. అది అన్యాయం కాదా? అది అన్యాయమే. అది ఖచ్చితంగా అన్యాయమే. చూడండి, ఈ రీతిగా మనుషుల యొక్క ఆలోచనలు ఉంటాయి. మన పక్షంగా వస్తే ఒక రకంగా మనం ఆలోచిస్తాం, ఎదుటి వారి పక్షంగా వస్తే ఇంకో రకంగా మనం ఆలోచన చేస్తాం. అది మన యొక్క పరిస్థితి. నేను కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరన్నా నాకు సహాయం చేస్తే బాగుండు అనుకుంటాం. మరి మనం బాగున్నప్పుడు మనం ఎవరికైనా సహాయం చేసినామా? చెయ్యలా. మన కష్టాలు వస్తే మనకి ఎవరైనా సహాయం చేస్తే బాగుండు అని అనుకుంటాం. మనం ఎవరికన్నా సహాయం చేసి ఉంటామా? చెయ్యం. మన కష్టాలు వస్తే మన గురించి ప్రార్థన చేయమని సేవకుడి దగ్గరికి వెళ్తాం. అదే రీతిగా ఇతర విశ్వాసుల్ని అడుగుతాం. అదే మనము ఆ సేవకుడి గురించో లేదంటే ఆ ఇతరుల గురించో ప్రార్థన చేస్తామా? చెయ్యం. ఇది అన్యాయం కాదా? మనకు ఆ కష్టం వచ్చినప్పుడు వాళ్ళని వెళ్ళి ప్రార్థన అడుగుతున్నాం. మరి వాళ్ళని గురించి మనం ప్రార్థన చేస్తున్నామా? చెయ్యం. న్యాయం ఉండదు. మనము గంభీరంగా నిలబడి వాక్యాలు చదువుతాం, ఎంతో గొప్పగా వాక్యాలు చదువుతాం. మరి అవి మన జీవితంలో ఉంటాయా? ఉండవు. ఇది పరిస్థితి. న్యాయంగా నడుచుకోవడం అంటే యేసు ప్రభు ఒక మాట చెప్పాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 12వ వచనంలో. ఏం చెప్పాడు యేసు ప్రభు అంటే, మత్తయి సువార్త 7వ అధ్యాయం 12వ వచనంలో, కావున మనుష్యులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురో అలాగుననే మీరును వారికి చేయుడి. ఏం చెబుతున్నాడు యేసు ప్రభు? ఎదుటి మనుషులు నీకు ఏమి చెయ్యాలని నువ్వు అనుకుంటున్నావో అలాగుననే మీరును వారికి చేయుడి. నువ్వు ఒకరింటికి వెళ్తే వాళ్ళు నీకు మంచినీళ్ళు ఇవ్వాలి, కూర్చోమని చెప్పాలి, గౌరవం ఇవ్వాలి, ఎంతో చక్కగా మాట్లాడాలి అని మనం ఆశిస్తాం. అదే నీ ఇంటికి వచ్చినప్పుడు కూడా నువ్వు అలాగే చెయ్యి అని చెబుతున్నాడు యేసు ప్రభు. నీ కష్టం వస్తే ఎవరన్నా సహాయం చేస్తే బాగుండు నువ్వు ఆలోచిస్తున్నావు. అదే రీతిగా ఎదుటి వానికి కష్టం వస్తే అదే రీతిగా నువ్వు కూడా సహాయం చేయి అని చెబుతున్నాడు యేసు ప్రభు. అదే ఆయన చెబుతున్నటువంటి మాట. నీ బిడ్డ పక్షంగా నువ్వు ఎలా ఆలోచిస్తున్నావో ఇతరుల పక్షంగా కూడా అలాగనే ఆలోచన చేయమంటున్నాడు యేసు ప్రభు. అదే నడుచుకోవడము అంటే అంతకుమించి ఇంకేమీ లేదు. ఏం చెబుతున్నాడు? కావున మనుషులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురో అలాగుననే మీరును వారికి చేయుడి. ఎదుటి వారి ముందు ఆశించే ముందు నువ్వు వారికి అది చేయమంటున్నాడు యేసు ప్రభు. ఆ తర్వాత కంటిన్యూషన్ ఆయన ఏం చెబుతున్నాడు? ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమును అయి ఉన్నది. అంటే ఎంటైర్ బైబిల్ ఏం చెబుతుంది? ప్రవక్తలంతా ఏం చెబుతున్నారో ఈ ఒక్క మాటలో ఉందంట. ధర్మశాస్త్రం అంతా ఏం చెబుతుందో, ప్రవక్తలంతా ఏం ప్రవచిస్తూ వచ్చారో ఈ ఒక్క మాటలోనే ఉంది. మొత్తం ధర్మశాస్త్రం అంతా, ప్రవక్తలు చెప్పిందంతా ఈ ఒక్క మాటలోనే ఉండిపోయింది. ఎందుకు అనంటే చూడండి, మనం ఎంతో కష్టపడి సంపాదించుకుంటాం. మనం కష్టపడి ఒక 10 లక్షల రూపాయల బంగారాన్ని కొని మన బీరువాలో పెట్టుకుంటాం. ఎంతో జాగ్రత్తగా తీసుకెళ్లి లాకర్లో పెట్టుకుంటాం. ఎందుకు? దొంగలు ఎత్తుకెళ్ళకూడదు అని కదా. ఎందుకు? మనం కష్టపడి సంపాదించాం కాబట్టి. అదే ఎదుటివాడు కూడా ఆలోచన చేస్తే వాడి సొమ్ము ఎంతో కష్టపడి ఉంటాడు. మన సొమ్ము అయితే మనం దొంగలించకూడదు అని ఆశపడతాం. ఎదుటివాడు కూడా అంతే కష్టపడి ఉంటాడు కదా, వాడు కూడా అదే అనుకుంటాడు కదా. అప్పుడు దొంగతనాలు జరగవు. చూడండి, ఎవరైనా సరే ఏం చెప్పాడు? ఎవరైనా సరే మన భార్యను ఒక మాట అంటే మనం తట్టుకోలేం. మన వాళ్ళని ఎవరైనా మన భార్యను తప్పుగా చూస్తేనో మన భార్యను కోరుకుంటేనో తట్టుకోలేం. అదే మనుషులు ఏం చేస్తారు? ఇతరులు మా భార్యల్ని, ఇతరులు వాళ్ళని కావాలని కోరుకుంటారు. ఇది ధర్మశాస్త్రం యొక్క ఉపదేశం. ఏమని? మనుషులు మీకు ఏం చేయాలి మీరు కోరుకుంటారో అదే మీరు వాళ్ళకి చేయండి. అప్పుడు ధర్మశాస్త్రం నీ జీవితంలో నెరవేర్చబడుతుంది, ప్రవక్తల ఉపదేశము నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. అప్పుడు దొంగతనాలు జరగవు. నువ్వు చంపుకోవాలని నువ్వు అనుకోవు కదా, నిన్ను హానిపరచుకోవాలని నువ్వు అనుకోవు కదా. ఎందుకు? నీ మీద డిపెండెన్సీగా కుటుంబం ఉంటుంది, నీకెన్నో బాధ్యతలు ఉంటాయి, నీకెన్నో కోరికలు ఉంటాయి. అదే రీతిగా అవతలడికి కూడా ఉంటాయి. వాడిని ఎందుకు చంపాలి నువ్వు? అప్పుడు నరహత్యలు జరగవు, దొంగతనాలు జరగవు, ద్వేషాలు ఉండవు, ఎదుటి వాడిది ఆశించటం ఉండదు, ఏమీ ఉండదు. అందరూ సమానంగా ప్రేమతో ఉంటారు. ఇదే దేవుడు కోరుకునేది. న్యాయంగా నడుచుకుంటే అలా జీవిస్తాం, న్యాయంగా నడుచుకుంటే అలా ఉంటాం. ఇది ధర్మశాస్త్రము ప్రవక్తల ఉపదేశం. అంటే బైబిల్ అంతా పాత నిబంధనలు, ధర్మశాస్త్రం, ప్రవక్తలంతా ఏం చెప్పినట్టు ఒక్క మాటే. వాళ్ళు ఏం చెప్పినా ఈ ఒక్క మాటే.
నువ్వు ఏం ఆశిస్తున్నావో అది ముందు నువ్వు చేయమంటున్నాడు యేసుప్రభు. కాబట్టి మనం న్యాయంగా నడుచుకోవాలి. న్యాయంగా ఎప్పుడు మనం నడుచుకోగలుగుతామంటే గుర్తుపెట్టుకోండి, ఎదుటి వారు ఏదైతే మనకి చేయాలని మనం ఆశపడుతున్నామో అదే మనం వాళ్ళకి చేస్తేనే మనం న్యాయంగా నడుచుకున్న వాళ్ళం. అలా చేయని దినాన మనం న్యాయంగా నడుచుకున్న వాళ్ళం కాము. అన్యాయస్తులం. మనం అన్యాయస్తులకి దేవుని రాజ్యంలో చోటు లేదు. నా విషయానికి వస్తే ఒకలాగా నేను ఉంటాను, ఎదుటి వాళ్ళ విషయాల్లోకి వస్తే ఇంకొకలాగా ఉంటాను అంటే అది అన్యాయం. నా వాళ్ళ పక్షంగా వస్తే ఒక రకంగా ప్రవర్తిస్తాను, నా వస్తువుల పక్షంగా అయితే ఒక రకంగా ప్రవర్తిస్తాను, నా ఆరోగ్యం పక్షంగా అయితే ఒక రకంగా ప్రవర్తిస్తాను, ఎదుటి వాళ్ళ విషయంలో ఇంకొక రకంగా ప్రవర్తిస్తాను అని అనుకుంటే అది అన్యాయం. పరలోకంలో చోటు ఉండదు. అదే చెప్పాడు ఆయన కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనంలో, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? ఏం చెప్పాడు ఆయన? అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కాలేరు. కాబట్టి అటువంటి అన్యాయం మన జీవితంలో ఉండకుండా మనం జాగ్రత్త పడాలి. అటువంటి అన్యాయం మన జీవితంలో ఉండకుండా జాగ్రత్త పడాలి. మన హృదయాలను మనం పరిశీలించుకుంటే నిజంగా మనం న్యాయస్తులంగానే ఉన్నామా, న్యాయంగానే నడుచుకుంటున్నామా? కాబట్టి మన జీవితంలో ఇది మనం ప్రత్యేకంగా అవలంబించుకోవాలి. ఎందుకంటే దేవుడు నీతిని న్యాయాన్ని ప్రేమించేవాడు. మన దేవుడు కీర్తనలు 33:5 ఉంటది, ఆయన నీతిని న్యాయాన్ని ప్రేమించేవాడు. అదే నీతి న్యాయం మన జీవితంలో ఉంటే ఆయన మనల్ని ప్రేమిస్తాడు, మనల్ని చేర్చుకుంటాడు. ఇది ప్రాముఖ్యమైన గుణగానం నీకు నాకు ఉండవలసింది, న్యాయంగా నడుచుకోవడం. ఎందుకంటే మనము దేవదూతలకే తీర్పు తీర్చేవాళ్ళం. ఎక్కడ ఉంటది అన్నమాట? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 2వ వచనంలో ఉంటది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 2-3 వచనాల్లో ఉంటది. ఏమని? పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరు ఎరుగరా? పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరు ఎరుగరా? అంటే మనం తీర్పు తీర్చేవాళ్ళం, న్యాయం చేసేవాళ్ళం, లోకానికే తీర్పు తీర్చేవాళ్ళం. మరి మనలోనే న్యాయం లేకపోతే మనం ఏం తీర్పు తీరుస్తాం? అందుకే దేవుడు అన్యాయస్తులు పరలోక రాజ్యానికి అన్యాయస్తుల వారసులు కాలేరని చెప్పాడు. మనము దేవదూతలకు తీర్పు తీర్చుద్దామని మీరు ఎరుగరా అని అంటాడు. లోకానికి తీర్పు తీర్చే వాళ్ళంగా మనం ఉన్నాం, అదే రీతిగా దేవదూతలకి తీర్పు తీర్చే వారంగా మనం ఉన్నాం. మరి వాళ్ళకి తీర్పు తీర్చే మనకి మనం ఎందుకు తీర్పు తీర్చుకోము? మనకి మనం తీర్పు తీర్చుకుంటే మనం అన్యాయస్తులుగా కనబడితే సరి చేసుకుంటాం. కాబట్టి దేవుడు అదే చెబుతున్నాడు. మనము అన్యాయం కనుక చేస్తే దేవుడు అంటున్నాడు కొలస్సీ 3:25లో, అన్యాయము చేసిన వానికి తాను చేసిన అన్యాయం కొలది మరలా లభించును, పక్షపాతం ఉండదు. దేవుడు పక్షపాతము చూపించేటువంటి వాడు కానే కాదు. ఖచ్చితంగా అన్యాయం చేస్తే వాను చేసిన అన్యాయం కొలది తిరిగి వాడికి లభిస్తుంది. అంటే దాని అర్థం ఏంటిది? మనం ఈ రోజు అన్యాయం చేస్తే రేపు మళ్ళీ తిరిగి మనకే వస్తుంది అన్యాయం. మనం ఎదుటి వాడిని ప్రేమించలా, వాడు తిరిగి మనల్ని ఎట్లా ప్రేమిస్తాడు? మనం ఎదుటి వాడికి సహాయం చేయలే, వాడు రేపు మనకి ఎట్లా సహాయం చేస్తాడు? ఎలా చేస్తాడు? చేయడు కదా. మనం ఎదుటి వారిని గౌరవించలా, వారు మనకి రేపు ఎట్లా గౌరవించరు కదా. మనం చేసిన అన్యాయమే తిరిగి మన దగ్గరకు వస్తుంది. అదే చెబుతున్నాడు, వాడు చేసిన అన్యాయం కొలది మరలా లభిస్తుంది, పక్షపాతం ఉండదు. దేవుడు పక్షపాతి కానే కాదు. కాబట్టి మనం న్యాయంగా నడుచుకునేది నేర్చుకోవాలి. మనం ఎంతో న్యాయంగా నడుచుకోవాలి. దేవుడు అదే ఆశిస్తున్నాడు, దేవుడు అదే కోరుతున్నాడు. చూడండి, తర్వాత రెండో మాట ఏం చెప్పాడు? ఆయన న్యాయంగా నడుచుకోమన్నాడు, కనికరమును ప్రేమించమన్నాడు. కనికరం అంటే తెలుసు కదా, జాలిపడ్డం. యేసు ప్రభు మన కొత్త నిబంధనలో యేసు ప్రభు కనికరం చూపించినట్టు ఒక సందర్భంలో మనం చూస్తాం. ఆయన అనేక సార్లు కనికరపడ్డాడు. కానీ ఈ యొక్క సందర్భాన్నే నేను ఇక్కడ వివరించదలుచుకున్నాను. ఏంటి అంటే అది మార్కు సువార్త 8వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు మనం చదివితే ఇక్కడ యేసు ప్రభు అక్కడ ఉన్న జనుల మీద కనికరపడతాడు. ఏంటి అనేది చూస్తాం ఇక్కడ. మార్కు సువార్త 8వ అధ్యాయం 1-3 వచనాలలో, ఆ దినములలో మరి ఒకసారి బహుజనులు కూడి రాగా వారికి తిననేమియో లేనందున యేసు తన శిష్యులను తన యొద్దకు పిలిచి, జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్దనున్నారు, వారికి తిననేమియో లేనందున నేను వారి మీద కనికరపడుచున్నాను. నేను వారిని ఉపవాసముతో తమ ఇండ్లకు పంపివేసిన ఎడల మార్గములో మూర్చపోతురు. వారిలో కొందరు దూరం నుండి వచ్చి ఉన్నారని వారితో చెప్పెను. ఇక్కడ యేసు ప్రభు ఏం చెబుతున్నాడు? ఆయన బోధించడం మొదలు పెట్టాడు. ఎన్ని దినాలు బోధించాడు అని అంటే 3 దినాలు బోధించాడు.
మూడు రోజులు బోధించిన తర్వాత అప్పటిదాకా ఆయన ఏమి తినిపించలేదు, అప్పటిదాకా ఆయన ఏమి తాగడానికి ఇవ్వలేదు, ఏమీ చేయలేదు, వాక్యం మాత్రమే చెప్పాడు. చెప్పిన తర్వాత ఇప్పుడు ఏమైపోయింది, 3 దినాల నుంచి నేను ఇక్కడ ఉన్నారు వాళ్ళు, వాళ్ళకి ఆకలేస్తుందని ఆయన గ్రహించాడు. ఇప్పటిదాకా ఆత్మీయ ఆహారం పెట్టాడు, అది సరిపోయింది. ఇప్పుడు ఏమైంది వాళ్ళకి, ఇప్పుడు వాళ్ళకి కావాల్సిన అవసరత ఏంటిది, ఆహారం. ఎందుకు 3 దినాల నుంచి తినకుండా అక్కడే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి అత్యవసరమైంది ఏంటిది, ఆహారం. ఆ ఆహారం వాళ్ళకి పెట్టకపోతే ఆయనే చెప్పాడు, వాళ్ళు చాలా దూరం నుంచి వచ్చారు కొంతమంది, అయితే వాళ్ళు అలాగే పంపిస్తే వాళ్ళు ఖచ్చితంగా దారిలో ఎక్కడో కలుదిరిగి పడిపోతారు. అంటే ఆయన గనక ఆహారం పెట్టకపోతే అక్కడ ఉన్న ప్రజలంతా కూడా ఆహారం తిని వెళ్ళకపోతే, ఆహారం యేసు ప్రభు పెట్టకపోతే అక్కడ ఉన్న వాళ్ళు నష్టపోతారు అని చెప్పి దేవుడు ఏం చేశాడు, వాళ్ళ మీద కనికరపడ్డాడు. అంటే వారి యొక్క అవసరతను దేవుడు గుర్తించాడు యేసు ప్రభు, వారి యొక్క అక్కరిని గుర్తించాడు యేసు ప్రభు. మనకి ఎందుకులే అనుకోలేదు, వాళ్ళే ఎలాగో తిప్పలు పడతారులే, వాళ్ళే ఎలాగో చేసుకుంటారులే అని వదిలేయలేదు. ఏం చేశాడు ఆయన, కనికరం చూపించాడు. ఎందుకంటే అక్కడ చేయగలిగిన వ్యక్తి ఆయన ఒక్కడు మాత్రమే, అక్కడ ఆహారం పెట్టగలిగిన వ్యక్తి ఆయన ఒక్కడు మాత్రమే. ఆయన మాత్రమే పెట్టగలడు, ఆయన మాత్రమే చేయగలడు, ఆయన మాత్రమే వాళ్ళని బ్రతికించగలడు. ఆయన కూడా చెయ్యి వదిలేశాడు అనుకోండి, ఇంక వాళ్ళకి ఏమీ లేదు, దారిలో ఎక్కడో చోట దారిపోయి పడిపోవడమే, అంతకు మించిన ఇంకా వేరే మార్గము లేదు. అంటే నేనేం చెబుతున్నాను అంటే, కనికరము యేసుప్రభు అక్కడ ఎందుకు చూపించాడు అంటే, ఆయన అవసరత అక్కడ ఉన్నది, వారి అవసరతను ఆయన గుర్తెరిగాడు, ఆయన ఆ పని చేస్తూ వచ్చాడు, వాళ్ళకి సంతృప్తిగా ఆహారాన్ని పెడుతూ వచ్చాడు. కాబట్టి నేను ఎందుకు ఈ సందర్భాన్ని జ్ఞాపకం చేస్తున్నాను అనంటే, కొన్నిసార్లు మనము కూడా అటు యేసు ప్రభు లాగా ప్రవర్తన చేయాల, యేసు ప్రభు మాదిరి ఉండాల. ఎందుకంటే కొన్ని సందర్భాలలో మన దగ్గరికి ఇటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. మన జీవితంలో ఎంతో కఠినమైనటువంటి పరిస్థితుల్లో గుండా, ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో గుండా ఒక్కోసారి మన దగ్గరకు వస్తారు. ఆ రోజు కనుక మనం సహాయం చేయకపోతే, ఆ రోజు యేసు ప్రభు సహాయం చేయకపోతే ఏమైంది, ఆ రోజు యేసు ప్రభు కనుక సహాయం చేయకపోతే ఏమయ్యేది, వాళ్ళంతా మూర్చపడి పడిపోయేవాళ్ళు. ఇంకా ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది, ఇంక నడవడానికి శక్తి ఉంటుందా, ఉండదు. ఎవరు తీసుకొచ్చి ఆహారం పెడతారు, ఎవరు బెటరు, చనిపోయేవాళ్ళు. అయితే యేసు ప్రభు ఏం చేశాడు, ఆహారం పెట్టాడు. అదే రీతిగా మన దగ్గరికి కొన్ని సందర్భాల్లో ఇటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. అప్పుడు మనం పెట్టగలిగి ఉండి, మనం చేయగలిగి ఉండి, మనం ఇవ్వగలిగి ఉండి, ఆదుకోగలిగి ఉండి, మనము కనుక చెయ్యకపోతే మనకు కనికరము లేదు, మనకు కనికరం లేదు. వారు ఆ శ్రమలో గుండా పోతే మనకు కనికరం లేదు. కాబట్టి కొన్ని సిచ్యువేషన్స్ లో, కొన్ని పరిస్థితుల్లో ఇవి మన జీవితంలో ఎదురవుతాయి. వారి అవసరతను మనం గుర్తెరిగి వారికి సహాయం చేసే వారిగా మనం ఉండాలా, కనికరం చూపించే వారంగా మనం ఉండాలా. వాళ్ళే చూసుకుంటారులే, వాళ్ళు తిప్పలు పడతారులే, మనకి ఎందుకులే అని ఈ రీతిగా మనం ఆలోచన చేస్తే మనం కనికరాన్ని ప్రేమించిన వారము కాము. వాళ్ళకి మనకి ఏం సంబంధం, వాడెవడో మనం ఎవరమో, వాళ్ళెవరో మనం ఎవరమో, వాళ్ళు ఎట్టొక్కటి చేసుకుంటారులే. ఏది చెయ్యగలిగి ఉండి, చేయలేకపోతే దేవుడేమి నిన్ను అడగడు, చేయలేని పరిస్థితులు ఉంటే దేవుడేమి నిన్ను లెక్క అడగడు. కానీ చెయ్యగలిగి ఉండి కూడా, ఇక్కడ పాయింట్ అదే, యేసు ప్రభు చేయగలిగిన వాడు, ఆయన అద్భుతాలు చేయగలిగిన వాడు, అది శిష్యుల వల్ల కాదు, అక్కడ ఉన్న జనం వల్ల కాదు, ఎవరి వల్ల కాదు, ఆయన వల్ల మాత్రమే అవుతుంది. ఆయన చేశాడు. ఇక్కడ కూడా మనం కూడా అంతే, మనం చేయగలిగిన వారం అయితే మనం ఖచ్చితంగా చెయ్యాలా, ఇంకా అందులో వేరే ఆన్సర్ లేదు. అది ఆ సందర్భం నీ కంటి ఎదురుగా వస్తే, నీ ఎదురుగా మనుషులు అటువంటి వారు వస్తే, నీ ఎదురుగా అటువంటి పరిస్థితులు నీకు కనిపిస్తే, ఆ సమయంలో నువ్వు చేయగలిగిన వాడివైతే, మనం చేయగలిగిన వారం అయితే ఖచ్చితంగా చేసి తీరాలంతే. చేయకుండా మనం తప్పించుకుంటేనో, చేయకుండా మనం పక్కకు పోతేనో, చూడండి, కనికరము లేనివాడు కనికరము లేని తీర్పు పొందుతాడు. అదే దేవుని వాక్యం చెబుతాం. కనికరం చూపని వాడు కనికరము లేని తీర్పు పొందును అని యాకోబు భక్తుడు 2వ అధ్యాయము 13వ వచనంలో చెబుతాడు. కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పు పొందుతాడు. అదే యోహాను రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయము 17-18 వచనాల్లో మనం చూస్తాం. ఏం చెబుతాడు ఆయన, ఈ లోకపు జీవనోపాధి గలవాడవై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగూ నిలుచును. అదే చెబుతున్నాడు. నీకు అవకాశం ఉంది, నీకు జీవనోపాధి ఉంది, నువ్వు అవకాశం ఉంది, నువ్వు చేయగలవు.
అయినా కానీ నీ సహోదరులు ఏమి కలుగుట చూచియు, ఏం రాశాడు అక్కడ, చూసి కూడా. తెలియకపోతే మనం ఏం చేయలేం, మనమేం వెతుక్కొని పోలేం కదా. యేసు ప్రభు ఆ రోజు ఆ ప్రజలంతా అక్కడ ఉన్నారు కాబట్టి ఆయన చూశాడు వాళ్ళ పరిస్థితిని. అదే రీతిగా మనం చూసిన తర్వాత, చూడకపోతే మనకు సంబంధం లేదు, కానీ చూసిన తర్వాత చేయగలిగి ఉండి నువ్వు ఎంత మాత్రము కూడా కనికరం చూపని వాడివైతే నీలో దేవుని ప్రేమ ఎలా ఉంటది? నీలో దేవుని ప్రేమ లేదు, నీలో దేవుని ప్రేమ నిలిచి లేదు. 18వ వచనం, చిన్నపిల్లలారా మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతము. ఎలా ప్రేమించకూడదంట? మాటలతో, ఉట్టి మాటలు చెప్పే వారంగా, ఏదో మంచి 4 మాటలు చెప్పి పంపించే వారంగా కాకుండా క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతము. క్రియతో సత్యముతో ప్రేమించాలి. ఇదే మాటను యాకోబు భక్తుడు ఇంకా చాలా బాగా రాస్తాడు. ఏం చెబుతాడు ఆయన? మీలో ఎవరికైనా శరీరంలో కావలసిన వాటిని ఇయ్యక సమాధానంగా వెళ్ళండి, చలిగాచుకోండి, తృప్తి పొందండి, ప్రార్థన చేయండి, దేవుడు ఇస్తాడు, దేవుడు సహాయం చేస్తాడు. ఇటువంటి మాటలు చెబితే ఏం ప్రయోజనము అంటాడు, ఏం ఉపయోగం దానివల్ల అంటాడు. కాబట్టి మనం కనికరాన్ని ప్రేమించే వారంగా ఉండాలి. ఎందుకు? అటువంటి వారంగా, కనికరాన్ని చూపించే వారంగా మనం లేకపోతే ఆ విశ్వాసం వ్యర్థం. అదే ఆయన యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో, అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగను, చచ్చిపోతుంది. మన విశ్వాసం చచ్చిపోయినప్పుడు మనం ఎట్ట బతుకుతాం? మనం కూడా మరణానికే పోతాం. కాబట్టి ఆ విషయంలో మనం బహు జాగ్రత్త కలిగిన వారంగా ఉండాలి. 2 పాయింట్లు, ఏం లేదు, మనం చేయగలిగిన స్థితిలో ఉండాలా. రెండోది మనం చూడాలా. చూసి చేయలేని పరిస్థితి ఉంటే దేవుడు నిన్నేం అడగడు. చూసి కూడా చేయలేని పరిస్థితి మనదైతే దేవుడేం అడగడు. చేయగలిగిన పరిస్థితి ఉండి కూడా చూడకపోతే దేవుడే మనల్ని అడగడు. నువ్వు చూసి చేయగలిగిన పరిస్థితి ఉండి ఆ సమయంలో, అది ఎవరైనా కానీ, అది మన ఇంట్లో వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, అది ఎవరైనా కానీ మనం చేయకపోతే, మనం ఆ పరిస్థితిలో మనం గనక స్పందించకపోతే మనము కనికరము లేని తీర్పు పొందుతాము. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన మనల్ని అడుగుతున్నాడు. అదే మొదట ఏం చెప్పాడు? న్యాయంగా నడుచుకోమన్నాడు. రెండోది ఏం చెప్పాడు? కనికరాన్ని ప్రేమించమన్నాడు. బహు ప్రాముఖ్యమైనది దేవుడు కోరేది. కాబట్టి మనం కనికరం చూపించాలా. మూడవది ఇంకొక విషయం కూడా ఉంది. ఇక్కడ యోధా పత్రికలో మొదటి అధ్యాయము 20, 21, 22లో చదువుతాడు ఆయన, ప్రియులారా మీరు విశ్వసించు ప్రతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు, నిత్య జీవార్థమైన మన ప్రభు యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండుడి. ఏం చెబుతున్నాడు? దేవుని కనికరమును కనిపెట్టాలి, దేవుని కనికరం కొరకు కనిపెట్టుతూ ఉండాలి. మరి ఎప్పుడు ఆయన కనికరిస్తాడు? మనం ఇతరులను కనికరించినప్పుడు. అదే కదా మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మన దేవుడు చెబుతాడు, కనికరం చూపువాడు కనికరం పొందునని ఉంటది. ఇది కూడా అంతే, మన కనికరము కొరకు కనిపెట్టాల. ఎప్పుడు దేవుడు మనల్ని కనికరిస్తాడు అంటే మనం ఇతరులను కనికరించినప్పుడు. దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండుడి. తర్వాత ఏం చెబుతున్నాడు? సందేహపడు వారి మీద కనికరము చూపుడి. సందేహపడు వారి మీద ఏం చేయాలంట? కనికరం చూపించమంటున్నాడు. ఎదుటి వారు బలహీనులు కావచ్చు, ఎదుటి వారు మనకంటే కొంచెం తక్కువ స్థాయిలో ఉండొచ్చు, కుట్టుమిట్టాడుతుండొచ్చు. అయితే ఏం చేయమంటున్నాడు? వారి మీద కనికరం చూపి వారికి సహాయం చేయమంటున్నాడు. అంతేగాని వాళ్ళని హేళన చేయమని దేవుడు చెప్పలేదు. దేవుడు ఆ రీతిగా చెప్పలేదు. ఎదుటివారు బలహీనంగా ఉన్నప్పుడు, ఎదుటివారు సందేహపడుతున్నప్పుడు, ఎదుటివారు విశ్వాసంలో స్థిరంగా లేనప్పుడు వాళ్ళని ఏం చేయాలా? మనం బలపరచాలా. వాళ్ళని మనం ఏం చేయాలా? బలపరచాలా, కనికరం చూపించాలా. అంతేగాని మనం ఏదో గొప్ప వాళ్ళమైనట్టుగా ఉప్పొంగిపోకూడదు. అదే ఇక్కడ మనకి తెలియజేయబడతా ఉంది. ఈ రోజు ఇది సంఘంలో చాలా చోట్ల కనపడుతుంది. సంఘంలో చాలా చోట్ల కనపడుతుంది. ఎట్లా ఉంటది అని అంటే, మా డినామినేషన్ గ్రేట్ అంటే మా డినామినేషన్ గ్రేట్ అని చెప్తారు, మా సంస్థ గొప్పదంటే మా సంఘం గొప్పదని చెప్తారు, మాకు ఈ వారం ఉందంటే మాకు ఈ వారం ఉందని చెప్తారు. అటువంటి పరిస్థితిలో ఉంటారు. చూడండి, అది కాదు కదా ఇలా ఇలా అన్నప్పుడు వాక్యాన్ని తీసి ఎక్స్ప్లెయిన్ చేయరు, మీకు అనుభవం లేదంటారు. అది ఎంత మాత్రం కూడా సరైనది కానే కాదు దేవుని వాక్యానుసారం. కాబట్టి సందేహపడు వారి మీద ఏం చేయాలా? కనికరం చూపించమని ప్రభు ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మూడోది ఏం చెప్పాడు ఆయన? దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు.
దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించాలి. నీ దేవుని ఎదుట ప్రవర్తించాలంటే మన వాళ్ళు ఏమనుకుంటారంటే చాలా మంది ఆ మందిరానికి పోయినప్పుడు దీనత్వం కలిగి ఉంటే చాలే అనుకుంటారు. ఎందుకు? మన ఆలోచనలు అవే. అది దేవుని మందిరం, ఆ చర్చిలో దేవుడు ఉంటాడు. అక్కడ గడిపి ఆ 2 గంటలు 3 గంటలు 4 గంటలు దీనత్వం కలిగి ఉండాలా, బాగా ప్రార్థన చేయాలా, బాగా ఏడ్చి కన్నీరు గారవాలా, ఎంతగానో దేవుని దగ్గర తగ్గించుకోవాలా, మళ్ళీ తిరిగి బయటికి రావాలా. ఇంక బయటకు వస్తే ఆ దీన మనస్సు ఉండదు, ఇంకా ఆ దీనత్వం ఉండదు. దీన మనస్సు నీ దేవుని ఎదుట దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించమన్నాడు. దేవుడు ఎక్కడున్నాడు ఇంతకీ? మనం ఎక్కడున్నాం ఇంతకీ? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:7 పౌలు భక్తుడు ఏం చెబుతాడు? ఆయన మనల్ని లేపి తీసుకెళ్లి పరలోకంలో కూర్చోబెట్టాడు. క్రీస్తుతో కూడా లేపి ఏం చేశాడు యేసు ప్రభు? ఆయనతో కూడా సింహాసనం అందు కూర్చోబెట్టాడు. మనం ఎక్కడున్నాం? ఎప్పుడైతే మన పాపాలు ఒప్పుకొని దేవుని దగ్గర మనం వచ్చి బాప్తీసం పొందినామో మనం పరలోకంలో ఉన్న వాళ్ళం. మనం క్రీస్తుతో కూడా లేపబడినటువంటి వాళ్ళం. క్రీస్తుతో పాటు క్రీస్తు పక్కన ఉన్నటువంటి వాళ్ళం. దేవునితో పాటు ఉన్నటువంటి వాళ్ళం. మరి దేవునితో పాటు మనం ఉన్నప్పుడు మరి ఎక్కడున్నా మనం దీన మనసు కలిగి ఉండాలి కదా. మనం ఆఫీసులో ఉంటే మనకు దీన మనసు ఉండదా? మన ఆఫీసులో దేవుడు లేడా? మన పనిలో దేవుడు లేడా? మనం బయటికి వెళ్తే దేవుడు లేడా? ఎక్కడికి వెళ్తే దేవుడు లేడు? ఎక్కడికి వెళ్ళినా దేవుడు ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళినా మనం దేవుని ఎదుట ఉన్నాం, దేవుని పక్కన ఉన్నాం. దేవుడు చూస్తున్నాడు, దేవుని దూతలు చూస్తున్నాయి, అందరూ చూస్తున్నారు మనల్ని. కానీ మనుషులు ఎలా ఉంటారనంటే, ఎంత గొప్పలో మనుషులు ఎంత గొప్పగా ఉంటారనంటే, మందిర ఆవరణంలో చేపలు ఎత్తుతారు, చాలా సంతోషం. మందిర ఆవరణంలో బాత్రూములు కడుగుతారు, చాలా సంతోషం. చీపుర్లు పెట్టి చిమ్ముతారు, చాలా సంతోషం. కానీ బయటికి వెళ్తే మాత్రం ప్రవర్తన కంప్లీట్ గా 90 degrees రివర్స్ అయిపోతుంది, 180 degrees రివర్స్ అయిపోతుంది. పూర్తి భిన్నంగా ప్రవర్తిస్తారు, పూర్తి భిన్నంగా మాట్లాడతారు, పూర్తి భిన్నంగా ప్రవర్తిస్తారు. మందిరంలో దీన పలుకులు పలుకుతారు, ఆఫీస్కి వచ్చి ఎట్లా ఉంటారు? అదే దీన మనసు ఉంటుందా? ఉండదు. తన పని వాళ్ళ దగ్గర దీన మనసు ఉంటుందా? ఉండదు. తనకంటే తక్కువ స్థాయి వ్యక్తి దగ్గర దీన మనసు ఉంటుందా? ఉండదు. ఉండదు. ప్రవర్తన అంతా కంప్లీట్ గా మారిపోతుంది. ఇది కాదు దేవుడు అడిగేటువంటి దీన మనస్సు, ఇది కాదు దేవుడు కోరుకునేది, ఇది కాదు దేవుడు ఆశించేది. దేవుడు ఎక్కడ లేడు? మన ఆఫీస్లో ఉన్నాడు, ఆఫీస్లో ఉన్నప్పుడు చూస్తున్నాడు, బయటికి వెళ్ళినప్పుడు మా సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు చూస్తున్నాడు, కూరగాయల దగ్గరికి వెళ్ళినప్పుడు చూస్తున్నాడు, బార్బర్ దగ్గరికి వెళ్ళినప్పుడు చూస్తున్నాడు. ఎంత ఇదిగా మాట్లాడతారనంటే దేవుని బిడ్డల గురించే మాట్లాడుతున్నాను. ఎవరు అన్యుల గురించి అసలు నేను మాట్లాడిన ఎప్పుడు కూడా. దేవుని బిడ్డలే ఎంత గర్వంగా మాట్లాడతారో, ఎంత అహంకారంగా మాట్లాడతారో. కూరగాయలు కొనే కాడ, లేదంటే ఇంకో చోట తనకంటే తక్కువ స్థాయి వాళ్ళు, తనకంటే తక్కువ పని వాళ్ళు ఎంత తక్కువగా మాట్లాడతారు. ఏం దీనత్వం అది? అది దీన మనసు దేవుడు అడిగింది. కానీ కాదు, నీ దేవుని ఎదుట ప్రవర్తించోటే నువ్వు దేవుని ఎదుట ఉన్నావు. ఎక్కడున్నా నువ్వు తగ్గించుకునే ఉండాలి. గత నెల కాకుండా అంతకు నెల రోజులు మనం మాట్లాడుకున్నాం దీన మనసు అంటే ఎటువంటిదో. దాని గురించే మెసేజ్ చెప్పుకున్నాం. దీన మనసు ఎటువంటిది? నాకు ఇంటూ ఏమీ లేదు, అంతా నువ్వు ఇచ్చిందే. ఏమి లేనివాడు ఎలా ఉంటాడు? ఎంతో దీనంగా అణిగి మణిగి ఎవరన్నా ఇస్తే తీసుకుందాం అన్నట్టుగా ఉంటాడు. అట్లా బతకాల మనం ఈ రోజుల్లో దేవుని ఎదుట. అలా మనం ఉండాలా. అంటే ఎలా ఉండాలా దేవుని ఎదుట అంటే, పేతురు భక్తుడు చెబుతాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనస్సును వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. ఏం చెబుతున్నాడు ఆయన? మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. ఇంతకి దేవుడు ఏం చెప్పాడు? దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు అన్నాడు. ఇక్కడ ఈయనేం చెబుతున్నాడు పేతురు? దీన మనస్సు అనే వస్త్రం, అదే వస్త్రం ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకోండి. ఎక్కడ ధరించుకోవాలి? ఎదుటి వాని ఎడల. దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఎదుటి వాళ్ళలోనే ఉన్నాడు, ఎదుటి వాని దగ్గరే ఉన్నాడు. మనమేమనుకుంటాము? చాలా మంది అనుకునేది అదే. మందిరంలో బాగుంటారు, మందిరంలో బాగా మంచిగానే ఉంటారు. బయటికి వెళ్తే కదా తెలిసేది. మనం జ్ఞాపకం పెట్టుకోవాలా, ఎక్కడున్నా దేవుడు చూస్తున్నాడు. దేవుని చూడట్లేదు మనం అనుకుంటున్నామేమో. దేవుడు ఒకవేళ చూడకపోయినా కానీ కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు ఎప్పుడు మన పక్కనే ఉంటారు. మనం చేసే పనులన్నీ తీసుకెళ్లి దేవుడు కంప్లైంట్ ఇస్తారు. మనం చూస్తాం, రాళ్ళు దేవునికి మొరపెడతాయి, స్తంభాలు దేవునికి మొరపెడతాయి. హేబేల్ రక్తం దేవుడికి మొదలు మొరపెట్టింది.
అదే రీతిగా నువ్వు నేను ఏం చేసినా గానీ దేవుడి దగ్గరికి వెళ్ళి ఇమీడియట్ గా పోయి చెప్పేస్తాయి. ఎవరో ఎందుకు, ఎవరి దగ్గర అయితే మనం అహంకారాన్ని చూపిస్తున్నామో ఆ వ్యక్తి ఆత్మ మొరపెడుతుంది. ఎవరి దగ్గర అయితే మన అహంకారాన్ని ప్రవర్తిస్తున్నామో ఆ ఎదుటి వ్యక్తిలో సైతాన్ ఉంటే ఆ సైతాన్ వెళ్ళి మొరపెడుతుంది. లేదు మనలో సైతాన్ ఉంటే మనలో ఉన్న సైతానే వెళ్ళి దేవుని దగ్గరికి పోయి చెప్తుంది, ఇదిగో ఈ భక్తుడు ఇట్లా చేస్తున్నాడని, ఈ భక్తుడు ఇలా ప్రవర్తిస్తున్నాడని. మనం తప్పించుకోలేం దేవుని ఎదుటి నుంచి. దేవుడు చూడకుండా ఉండడు, దేవుడు చూస్తాడు. ఆయన చూడట్లేదని మనం అనుకున్నా గానీ చెప్పే వాళ్ళైతే ఎప్పుడు నీ పక్కనే ఉన్నారు, నువ్వు చేసి దాన్ని కాచుకొని ఉన్నారు. ఎప్పుడెప్పుడు నువ్వు చేస్తావా, ఎప్పుడెప్పుడు నువ్వు దేవుని మీద తిరగబడతావా, పోయి దేవునికి రిపోర్ట్ చేద్దామా అని కాచుకొని ఉంటారు. ఏం చేసి అపవాది అదే కదా చేశాడు రేపు విషయంలో, రేపు మన విషయంలో కూడా అదే జరుగుతుంది. పోయి కాచుకొని ఉంటాడు వాడు ఎప్పుడెప్పుడు అని, ఎప్పుడెప్పుడు దొరుకుతాడా అని ఎమ్మటే పోయి రిపోర్ట్ చేస్తాడు. అదిగో వాడు చూడు ఎట చేస్తున్నాడో, వాడి కోసం నువ్వు ప్రాణం పెట్టినావు, వాడికో న్యాయం నాకో న్యాయమా, నువ్వేం న్యాయాధిపతి అని చెప్పి దేవుని దగ్గరికి వెళ్ళి మాట్లాడతాడు. కాబట్టి దీన మనస్సు అనేది బహు ప్రాముఖ్యం దేవుని దగ్గర. దేవుని ఎదుట, దేవుని ఎదుట అంటే అందరి ఎదుట ఎక్కడ ఉన్నా. ఎందుకంటే ఆయన అహంకారులను ఎదిరించి దీనులకు కృపనిచ్చే దేవుడు. ఆయన బలిష్టమైన చేతి కింద మనం ఉంటే ఆయన మనల్ని హెచ్చించే దేవుడు. ఆయన ప్రాముఖ్యంగా మనతో కోరుతున్నాడు. ఎందుకంటే ఆయన దీన మనసు కలిగిన వారి దగ్గరే వచ్చి నివాసం చేస్తాడు. అదే యెషయా గ్రంథం 57:15 మనం చూస్తాం. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయినటువంటి వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకు, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకు వినయము గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను. ఏంటంట, ఆయన దీన మనస్సు కలిగిన వారి యొద్ద నివసిస్తూ ఉన్నాడంట, వారి దగ్గరే ఉంటాడంట, ఇంకెవరి దగ్గర ఉండడంట. కాబట్టి దేవుడు తన ప్రణాళిక, తను ఆశించింది మనకు చాలా స్పష్టంగా చెబుతున్నాడు. మనం న్యాయంగా నడుచుకోవాలి. ఎదుటి వాడి నుంచి మనం ఏదైతే ఆశిస్తామో అదే ముందు వాడికి మనం చెయ్యాలి. మనం ఆశించడానికైతే బాగా ఆశిస్తాం, చేయడానికే మనసు రాదు మనుషులకి. ఎక్కడ దాకా ఎందుకు, రోడ్డు వేయలేదని చెప్పి మనం గవర్నమెంట్ని తిడతా ఉంటాం. ట్యాక్స్ కట్టమంటే ఎంతమంది కడతారు? ₹1 కరెంటు బిల్లు పెంచినా కూడా ఎగురుతుంటారు. అటువంటి పరిస్థితి నడుస్తూ ఉంటది. మళ్ళీ చూడండి తిడతా ఉంటారు. అటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎదుటి వాడు అబద్ధం ఆడితే వాడేదో పెద్ద భయంకరమైన పాపిలాగా, వాడేదో పెద్ద నీచుడిలాగా చూస్తాం. మళ్ళీ లేస్తే మన జీవితాలన్నీ అబద్ధాలే. ఎదుటివాడు తప్పు చేస్తూ అమ్మో కూడా అట్టంట ఇట్టంట అని చెప్పుకుంటాం. మళ్ళీ మనం చేసేవన్నీ అవే. ప్రాముఖ్యంగా క్రైస్తవులు చేసేటువంటిది ఏంటంటే అలా ఉండాలి ఇలా ఉండాలి భయంకరంగా చెప్తారు, కానీ వీళ్ళు ఉంటారా అంటే ఉండరు. అటువంటి పరిస్థితులు ఇవేవి దేవుడు ఆశించేవి కావు. మనం న్యాయంగా నడుచుకోవాలి, కనికరం ప్రేమించాలి, తర్వాత దీన మనస్సు కలిగి దేవుని ఎదుట మనం ప్రవర్తించాలి. ఇంతే కదా యెహోవా అడుగుచున్నాడు, ఇదే దేవుడు అడుగుతున్నాడు. అంతేగాని నాకు విస్తారంగా తైలాలు తేండి, నాకు పొట్టేళ్ళు తేండి దేవుడు అడగల. అవేవి దేవుడు అడగల. ఒక ఆయన చెబుతున్నాడు, విశ్వాస అంట. ఏం చెబుతున్నాడు? ఈ సందర్భంలో నుంచి వచ్చిందే. ఏం చెబుతున్నాడు ఆయన? మా ఊళ్ళో ఎవరు దేవుడిని నమ్ముకోలేదు, నేను నమ్ముకున్నాను, దేవుడు నన్ను యాక్సిడెంట్ నుంచి కాపాడాడు. పాపం చాలా పెద్ద యాక్సిడెంట్ అయింది, కాలు తీసేయాలన్నారు కానీ దేవుడి కృప వల్ల కాలు ఉంది. నేను దేవుని సేవ చేస్తున్నాను, దేవుని మాటలు చెబుతున్నాను. నా బిడ్డలు ఇద్దరు బాగా చదువుకున్నారు, మంచి ఉద్యోగస్తులు అయ్యారు. అందరూ ఏడుస్తూ ఉంటారు నన్ను చూస్తే, నా బిడ్డలు ఉద్యోగస్తులు అయ్యారు, వాడు ఇట్టయ్యాడు అని చెప్పి ఏడుస్తుంటారు. నేను నమ్ముకున్న దేవుడు నాకు సహాయం చేశాడు, నేను ప్రాణంతో బయటపడ్డాను, నేను మంచిగా బిడ్డలను చదివించుకొని దేవుడు ఉద్యోగాలు ఇచ్చాడు అని చెప్పాడు. మంచిది, సంతోషం అనుకున్నాం. ఆయన కోరిక ఏంటిది అంట? ఇల్లు కడుతున్నాడంట. ఇల్లు కడుతూ ఉంటే ఆయన కోరిక ఏం కోరాడు? ఆ ఇల్లు అయిపోయిన తర్వాత పెద్ద స్తుతి కూడికి పెట్టాలి, చుట్టుపక్కల ఉన్న విశ్వాసులందరినీ పిలవాలి, ఒక 20-30 మంది సేవకుల్ని పిలవాలి, అందరికి ఘనంగా కానుక ఇవ్వాలి అని చెబుతున్నాడు. ఆ 20-30 మంది సేవకులకి డబ్బులు ఇస్తాడు. ఈ 2-3 సంఘాల నుంచి మనుషుల్ని పిలుస్తాడు. ఎంత ఖర్చు అవుతుంది? 2 లక్షలన్నా అవుతుంది. ఆ 2 లక్షల్లో 5,000 రూపాయలు బాగులేనోడికి ఇవ్వమంటే ఇస్తాడా? ఎవరైనా ఇబ్బందులు ఉన్నారంటే ఇస్తాడా? 5,000 కూడా అవసరం లేదు, 1,000 రూపాయలు ఇస్తాడా? ఇవ్వడు. నేను చూశాను, ఇవ్వడు. చాలా మంది పరిస్థితి అదే. దేవుడేం అడుగుతున్నాడో గ్రహించరు. చూపించుకోవడానికి, ఆర్భాటం చేసుకోవడానికి జరిగే పనులు. ఎంతో బాధేసింది. అంతమందిని పిలవాల్సిన అవసరం ఏముంది? వాళ్ళు ఎప్పుడు చికెన్ తినలేదా? వాళ్ళు ఎప్పుడు బిర్యానీ తినలేదా? వాళ్ళు ఎప్పుడు ఒక 500 కానుక తీసుకోలేదా?
నువ్వు మంచిగా దేవుని చేత ఆశీర్వదించబడ్డావు, మంచి ఇల్లు కట్టుకుంటున్నావు. ఆ ఇల్లు లేని నలుగురికి దగ్గరికి వెళ్ళి అంత ఆహారం పెట్టొచ్చు కదా. అది కాదంట ఆయన. 3 ఊర్ల సంఘాలను పిలవాలంట, 20-30 మంది సేవకుల్ని పిలవాలంట, పెద్దగా చేయాలంట. దాని గురించి ప్రార్థన చేయమంటున్నాడు. దేవుడు మెచ్చేదేనా? దేవుడు చెప్పేదేనా? యేసుప్రభు ఏమన్నాడు? నీ పగటి విందో రాత్రి విందో చేసేటప్పుడు నీ పొరుగులని, నీ మిత్రుల్ని, నీ బంధువుల్ని ఎవరిని పిలవద్దు, నీ సహోదరుల్ని పిలవద్దు. ఏం చెప్పాడు ఆయన? వీళ్ళు కుంటోళ్ళకి గుడ్డోళ్ళకి వాళ్ళకి పెట్టమన్నాడు. అప్పుడు నీకు ఫలం కలుగుతుంది అన్నాడు. మరి దేవుడు చెప్పి నీ చేయకుండా మనం ఏం చేస్తున్నాం? సరే, నాకు మా వాళ్ళని పిలిచి పెట్టుకో, వాళ్ళకు కూడా పెట్టు, తప్పేముంది? అది మాత్రం చెయ్యం. రోజు నేను గమనిస్తా ఉన్నా చాలా మంది పరిస్థితులు అంతే. 60,000 రూపాయలు పెట్టి సేవకుల కొడుకులు పెడతారు, 1,00,000 రూపాయలు పెట్టి సేవకుల కొడుకు పెడతారు. అందులో 1,000 రూపాయలు తీసి సంఘంలో బాగలేని వాడికి ఇవ్వరు. అది ఏం మనసు నాకు అర్థం కాదు. లక్షల ఖర్చులు పెడతారు. 1,000 రూపాయలు 2,000 పక్కనోడికి ఇవ్వడానికి పానం ఒప్పుకోదు. అది ఏం పానమో మరి. కాబట్టి అవేవి దేవుడు ఆశించడు, అవన్నీ దేవుడు కోరుకునేవి కావు. ఆయన స్పష్టంగా చెప్పాడు ఆయన యొక్క స్వరం, ఆయన యొక్క విధానం. ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారం చేతును, దహన బలులు, ఏడాది దూడలు అర్పించి దర్శించునా, 1000 కొలది పొట్టేళ్లు, వేలాది నదులంతా విస్తారమైన తైలము ఆయనకు సంతోషం కలుగజేయునా, నా అతిక్రమమునకై నా జ్యేష్ఠ పుత్రుని నేను ఎత్తునా, నా పాప పరిహారమునకై నా గర్భఫలం నేను ఎత్తునా. ఇవేమి దేవుడు అడగడు, ఇవన్నీ ఏమి కోరడం లేదు దేవుడు, ఇవేమి ఆయన ఆశించడం లేదు దేవుడు. ఇవన్నీ కాదు ఆయన కోరుకుంటది. కేవలం 3 న్యాయంగా నడుచుకోవాలి, కనికరాన్ని ప్రేమించాలి, దీన మనస్సు కలిగి మన దేవుని ఎదుట మనం ప్రవర్తించాలి. ఇంతే కదా దేవుడు నిన్ను అడుగుతున్నాడు. ఇంతకంటే ఏం అడుగుతున్నాడు ఆయన? కాబట్టి మనుషులు ఏం చేస్తారనంటే దేవుడు అడిగింది జ్ఞాపకం చేసుకోకుండా ఏమి ఇవ్వగలను ప్రభువా, ఏమి ఇవ్వగలను ప్రభువా, ఇన్ని మేలు చేసిన ప్రభువా అని చెప్పి ప్రభువుకు మొరపెడితే ప్రభు ఏమంటాడు అనంటే లూకాసు వార్త 6వ అధ్యాయం 46వ వచనంలో, నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు అని ప్రశ్న వేస్తాడు దేవుడు. ఏం చెబుతాడు ఆయన? నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయకుండా ప్రభువా నన్ను పిలుచుట ఎందుకు? ఇది దేవుడు అడిగే ప్రశ్న. ఈరోజు చేసే ప్రార్థనలు అవి, దేవుడు చెబుతున్న సమాధానం ఇది. నేను చెప్పాల్సినవన్నీ నీకు ఆల్రెడీ చెప్పేశాను. ఏది ఉత్తమమో నీకు ఆల్రెడీ తెలుసు. దాన్ని చేసి నన్ను సంతోషపరచు, దాన్ని చేసి నువ్వు నా కొరకు బ్రతుకు, నా కొరకు జీవించు, నన్ను మహింపరచు. నేను నీ కొరకు చేసిన దాని కొరకు నువ్వు కొంతలో కొంతైనా నువ్వు కృతజ్ఞత తీర్చుకో అని దేవుడు చెబుతున్నాడు. అవేమి చేయకుండా ప్రభువా అంటే ఎందుకు నన్ను అలా పిలవడం అని దేవుడు అడుగుతున్నాడు. చెప్పింది చేయకుండా ప్రభువా అని పిలవడం ఎందుకు? కాబట్టి అటు వారంగా మనం ఉండకుండా, అటు గుంపులో మనం ఉండకుండా, చూడండి, మనం దేవుని సంతోషపెట్టే వారంగా, దేవుని మహింపరిచే వారంగా మనం ఉండాలా. న్యాయాన్ని జరిగిస్తూ, న్యాయంగా నడుచుకుంటూ, కనికరాన్ని ప్రేమిస్తూ, దీన మనస్సు కలిగి దేవుని ఎదుట ప్రవర్తిస్తూ ఆయన సంతోషపరుద్దాము, ఆయన్ని మహింపరుద్దాము. దేవుడు అటువంటి కృపను మనందరికీ అనుగ్రహించును గాక. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, మీ ఘనమైన నామానికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు నైనా మీక గ్రంథం 6వ అధ్యాయం 1 నుండి 8వ వచనం వరకు ధ్యానించుకోవడానికి సహాయపడుతూ వచ్చారు. ఆయన మీరు మా నుంచి ఏం ఆశిస్తున్నారో, మీరు మమ్మల్ని ఏం అడుగుతున్నారో ప్రభువా ఆయన స్పష్టంగా 3 విషయాలు ఆయన తెలియజేస్తూ వచ్చారు. మేము న్యాయంగా నడుచుకోవాలని, ఆ తండ్రి కనికరాన్ని ప్రేమించాలని, దీన మనస్సును ఆయన కలిగి ఉండాలని ప్రభా మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చారు. మీకు వందనాలు, కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. అట్టి వారంగా మేము ఉండడానికి నైనా ఆ రీతిగా మేము నడుచుకోవడానికి సహాయం చేయండి. చెప్పబడిన వాక్య ప్రకారంగా మేము జీవించడానికి సహాయం చేయండి. కాయస్కరమైంది ప్రభా, మీకు నచ్చనిది, మీకు విరోధమైంది ఏది కూడా మా జీవితంలో ఉండకుండా నైనా మీ కృపను అనుగ్రహించండి. ఆయన మిమ్మల్ని మహింపరచటి కంటే నైనా మాకున్నది ఏది నాయన ఈ లోకంలో 12 ఏది లేదు ప్రభా, గొప్ప పని ఏది లేదు ప్రభా. మిమ్మల్ని మహింపరచడానికి మీ కృప దయచేయమని, మీ సహాయం దయచేయమని, మేము ప్రభా మీకు తగినట్లుగా జీవించానైనటువంటి ప్రభా జీవితాన్ని మాకు అనుగ్రహించమని తండ్రి. ఈ 3 విషయాల్లో ప్రభా మేము నాయన మిమ్మల్ని సంతోషపరిచే వరంగా ఉండడానికి కృప చూపించమని, మమ్మల్ని అందరినీ కూడా నీ కృపగల స్థలకు అప్పగించుకుంటూ నాయన తండ్రి చేసిన చెప్పబడిన మాటలైనా మీరు నీరు కట్టు ఫలింపు చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్లాడక్క, అందరికీ ప్రైజ్లాడు. థ్యాంక్ యూ బ్రదర్, ఆశీర్వాదం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, కనికరము, ప్రేమ, సమాధానం, నడిపింపు చేరొచ్చిన మనందరికీ, లోకంలోని సకల పరిశుద్ధులకు సదాకాలం తోడైండి నడిపించిన గాక. ఆమేన్. ప్రైజ్లాడక్క, అందరికీ ప్రైజ్లాడు. అందరికీ ప్రైజ్ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్ అందరికీ ప్రైజ్ లార్డ్ సిస్టర్.
అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.